మైక్ నీ చేతిలో ఉంటే హలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సినిమాని ప్రమోట్ చేయడానికి వచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ అండ్ ఇక్కడ ఉన్న ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్ ప్రేమ కథ టైటిలే చాలా ప్రేమగా ఉంది సో ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఒక లవ్ స్టోరీ అనేది ఉంటుంది సో ఒక్కొక్కలాగా వెళ్తుంది అన్నమాట సో జస్ట్ నౌ నేను ట్రైలర్ చూశాను అద్భుతంగా ఉంది నా రియల్ లైఫ్లో నేను సినిమా చూడాలి అంటే లవ్ స్టోరీనే నేను ఎక్కువ చూస్తాను నాకు కొంచెం యాక్షన్ అట్లా అంతగా నచ్చదు ఎస్పెషల్లీ లవ్ స్టోరీ అయితే నాకు చాలా చాలా ఇష్టం అనమాట అండ్ ఆఫ్టర్ బిగ్ బాస్ థియేటర్లోకి వెళ్ళి సినిమా ఏది చూడలేదు దిస్ ఇస్ ద ఫస్ట్ మూవీ రేపు మేము అందరూ కలిసి సినిమా చూడడానికి వెళ్తున్నాం అనమాట సో అద్భుతంగా ఉంది అండ్ కిషోర్ గారు ఆల్ ది వెరీ బెస్ట్ అండి చాలా బాగా చేశారు అండ్ నేను కూడా కర్ణాటక అమ్మాయిని సో తెలుగు వాళ్ళు మంచిగా మాకు సపోర్ట్ చేస్తారు 100% మీకు కూడా సపోర్ట్ చేస్తారు అండ్ హీరోయిన్ దియా గారు రాలేదు బట్ చాలా క్యూట్గా ఉన్నారు ఇద్దరు పేరు చూసేటైతే అద్భుతంగా ఉంది సో కొత్త వాళ్ళకి కూడా అంతే మీరు థియేటర్కి వచ్చి సినిమా చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది ప్లీజ్ డూ సపోర్ట్ అండి మీ అందరి సపోర్ట్ వల్ల సినిమా హిట్ అవ్వాలనేసి నేను కోరుకుంటున్నాను అండ్ ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ అంటే అసలు అమ్మాయి ఉందా లేదా ఫస్ట్ లైఫ్లో లైఫ్లో కాదండి నాకు అమ్మాయి ఇక్కడ స్టేజ్ మీద ఇద్దరు ఉన్నారు ఆ అమ్మాయిలు వేరండి ఆ అమ్మాయిలు కదండి మీ లైఫ్లో మన టైటిల్ ఏంటి తేజ గారు ప్రేమ కథ మీకు కూడా ఒక కథ ఉంటుంది కదా చాలా ఉన్నాయి ఒక్కటి చెప్పండి చూద్దా అమ్మాయి ఉందా అమ్మాయి లేకుండా కథ ఎక్కడ ఉంటుంది ఇప్పుడు లైఫ్లో అమ్మాయి ఉందా ప్రెసెంట్ టాటూ అవును అది వేరు సార్ పాప ఆవిడకి ఆల్రెడీ ఏంటి సార్ ఇంకా వైరల్ చేసి బాగోదు సార్ తేజ గారు ఏంటి సార్ అమ్మాయి ఉందా లేదా చెప్పండి ఉందండి లేకుండా ఎట్లా ఉండదు మీ లైఫ్లో అమ్మాయి ఉంది లైఫ్లో అందరికి ఉంటారండి అమ్మాయిలు ఆ క్వశ్చన్ ఏంటి మీరు అయితే చెప్పండి లవ్ స్టోరీ అని ఒక 2 లైన్లు చెప్పండి మాది ప్రేమ కథ కాబట్టి మీ ప్రేమ కథ వినాలని మాకు ప్రెస్ మీట్లో అంత ఇంట్రెస్టింగ్ ఏం ఉండదు మేము చేసుకుంటాం ఓకే అండి చెబుతున్నాను నాది బేసిక్గా ఓకే లవ్ స్టోరీ అడిగారు కాబట్టి ఫస్ట్ ఎందుకంటే సినిమా టైటిల్ ప్రేమ కథ కాబట్టి నా ప్రేమ కథ చెప్పి స్టార్ట్ చేస్తా నా ప్రేమ కథలన్నీ వన్ సైడ్ అండి మనం చేయటమే వాళ్ళు ఎవరు మనల్ని చేయరు అది కాబట్టి దానికి ఇబ్బంది ఏమీ లేదు నేను చేస్తూనే ఉంటా థ్యాంక్ యూ ఉందా ఇంకా ఓకే చెప్తున్నా స్టార్ట్ చెప్పు ఏంటి బాబా ప్రేమ కథ గురించి చెప్పు దా మన కథ జీవితం దా వద్దా మంది వద్దా ఓకే అడగండి చెప్పమంటుంది మా ఇద్దరిది చాలా ఉంది వద్దంటున్నారు కాబట్టి వద్దురా మైకి రావాలి ప్లీజ్ రా వద్దు ఉండు ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమండి మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసిన విజయ్ గారికి అయిపోయిందా ఉండరా ఒక నిమిషం ఇంకా ఉందా ఓకే ప్లీజ్ చప్పట్లు కొట్టు అన్న విజయ్ అన్న వాళ్ళ ముగ్గురు ఎక్కిచ్చి కారు ఎక్కిచ్చారు మాట్లాడుకోవాలి కాదు ఏంటి ఓకే అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న విజయ్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ చెప్తున్నానన్న ఒక మాట ఐ మీన్ నేను యూట్యూబ్లో ఫుడ్ వీడియోలు చేస్తూ మూవీ ప్రమోషన్స్ అవి చేసుకునేవాడిని మీరందరూ చూశారు మీరందరూ ఎంకరేజ్ చేశారు చాలా బాగా వెళ్తున్నాయి అని చెప్పి సపోర్ట్ కూడా చేశారు ఆ సపోర్ట్ అక్కడ దాకా తీసుకొని వచ్చారు మళ్ళీ ఇక్కడ మాట్లాడుతున్నా నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒక ఫుడ్ వీడియోస్ మూవీ ప్రమోషన్ చేసుకునే నన్ను అన్న అనే బ్రదర్ ఒకసారి వచ్చి మన మూవీ గురించి మాట్లాడమని ఎప్పుడైతే చెప్పాడో నాకు అసలు భలే హ్యాపీ అనిపించింది నేను అన్న ఒక 2 రోజుల ముందు కనబడితే అన్న మన మూవీ నా ఛానల్లోనే చేసుకుందామని చెప్పేవాడిని బేసిక్గా రేపే 5వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుంది అన్న నేను ఇక్కడ మా టీం అందరితో కలిసి సినిమాకి వెళ్తున్నాను అందరం కలిసి చూద్దాము ఇబ్బంది ఏం లేదు అండ్ నేను నా ఛానల్లో చెప్పేది ఒకటే మాట తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొత్త జానర్తో ఏ సినిమాలు వచ్చినా మన ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తారన్న అలాగా ఈ సినిమాని కూడా ఎంకరేజ్ చేస్తారని చెప్పి నేను నమ్ముతున్నాను న్యూ ఇయర్లో మేము ఇప్పుడు దాకా సినిమా చూడలేదు ఫస్ట్ టైం మా టీం అందరం కలిసి చూసే సినిమా ప్రేమ కథ మీకు అది మంచి సక్సెస్ ఇవ్వాలి పాప తేజ నువ్వు చాలా సాడ్ ఉన్నావు కదా ఈరోజు దేనికమ్మా ఎందుకంటే హీరోయిన్ రాలేదు కదా నువ్వు ఉన్నావు కదేనా హీరోయిన్ ఉండు వస్తున్నా ఆడికే వస్తున్నా ఇందాక పాప ఏదో ఆవేశంలో బ్రో అంది బ్రో అంటే అర్థం తెలుసా మీ అందరికి చెప్పు ఆడు అంటున్నాడు బావా రావా అంతే కదా బావా రావా ఒకసారి అది బ్రో ఎవరైనా ఏమన్నా అంటే అది చెప్పేసుకోండి ఇబ్బంది ఏం లేదు ఇన్ని రోజులు మేము బ్రో అంటే వేరే బ్రో అనుకున్నాం చీ అయ్యుండో పెట్టిన పేరా బ్రో అంటే కన్వీనియంట్ గా ఉంటది ఎట్లా తయారయ్యా ఎట్లాగైనా తయారవుతా నాకు ఇష్టం వచ్చినట్టు మాట నా ఆట ఒక్కటే బావా ఇక్కడ ఉన్నారు ఎవడు నీకు అమ్మ అమరగాడు బావా నేను బ్రోనా అర్థమైంది ఎంత నీ ఆహా ఓకే ఇప్పుడు సుబ్బు బాబా బావా అని పిలవాలంటే దాని మనోభావాలు దెబ్బతీయాలి అంతే కదా తీస్తా ఇది అవంగానే తీసేస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ కిషోర్ గారు మీకు కూడా కాంగ్రెస్ సార్ అండ్ వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గోలీ సోడా నిజంగా చూశాను సార్ సినిమా అయితే చాలా బాగుంది అండ్ ఇక్కడ చూస్తుంటే నిజంగా మా ఊర్లో కుర్రాడు ఉన్నట్టున్నారు సార్ తెలుగు ఓకేగా సార్ నా తెలుగు ఓకేగా తెలుగు ఓకే అంటాం కానీ నా తెలుగు సపరేట్ ఉంటుంది సార్ కొంచెం ఆల్ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ సార్ నాది ఈ తెలుగు నేనే అర్థం చేసుకోను ఒక నిమిషం ఇది ఎందుకు చెబుతుంది ముందు అది అర్థం చేసుకుందాం
ఏంటి నీ తెలుగు నేనే అర్థం చేసుకోను. హౌ విల్ హీ అండర్స్టాండ్? బేసిక్గా తెలుగులో పాపకి ఒక మాట నేర్పించాను నేను. వద్దులే వద్దులే, నేను నార్మల్గానే చెప్పానండి. మామూలుగా మా ఊరు సైడ్ మనందరూ ఏమంటామండి, ఏమన్నా ఇది ఓరి నీ దుంపల తెగ ఏంట్రా ఇది అంటావా, సరదాగా నేను బిగ్ బాస్ హౌస్లో వాడానండి ఓరి నీ దుంపల తెగ అని. దానికి పాప ఏదో అందండి, ఏమందని మీకు అర్థమైపోయి ఉంటుందండి, వదిలేయండి అక్కడ దాన్ని. ఓకే డన్ అండి. నెక్స్ట్ సార్ డైరెక్టర్ గారు శివశక్తి గారు, కంగ్రాట్స్ సార్. సార్ మీ డెబ్యూ ఫిల్మ్ అని చెప్పి విన్నాను సార్. ఇటువంటి ఫిలింలు మీరు ఇంకా చేయాలి, కొత్త వాళ్ళందరితో పాటు ఇంకా చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు, అందరినీ ఆదరించాలి. డన్ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ మన మేడం గారు, నేత్ర గారు రండి మేడం. మేడం గారిది నేను ఇన్స్టాల్లో చూశానండి, పెడితే పోతా ఉన్నాయి వీడియోలు, ఏంటి ఎట్టపోతుంది అని ఏందని ఒకసారి చూశాను. ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి బీభత్సంగా కంటెంట్ చేస్తున్నారు. సీరియస్లీ సో అప్రిషియేటివ్ మేడం. బేసిక్గా మిమ్మల్ని అక్కడ చూసి ఈ రకంగా చేస్తారు, కానీ ఒకసారి నేను ట్రైలర్ చూడగానే ఈ అమ్మాయి ఆ అమ్మాయి ఒకటా కాదా అని ఒకటి రెండు సార్లు నేను క్రాస్ చెక్ చేసుకున్న ఆవిడ ఈవిడ అని. అక్కడ వేరుకున్నారు, ఇక్కడ మీలో ఈ యాక్టింగ్ టాలెంట్ ఉంది కానీ ఇక్కడికి వచ్చినాక తెలిసింది మేడం. కొంచెం రెడీ అయ్యి వచ్చాయి ఈరోజు. రెడీ అయ్యి వచ్చారు. అక్కడ కూడా బాగానే ఉన్నారు మేడం, ఇబ్బంది ఏమిలే. సీరియస్లీ చాలా బాగున్నారు అండ్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు. ఇంకా మరిన్ని మూవీస్ చేయాలి మీరు కూడా. అండ్ నెక్స్ట్ ఇదిగో మన వివేక్ బ్రదర్, ఏందన్నా వెనక దాక్కుంటాం ఏందన్నా, ఇదిగో ఇదైతే నిజం అండి. ఆయన అయితే నిజంగా నేను స్కూల్లోనే చూశానండి, కొత్త బంగారు లోకంలో. బ్రదర్ కూడా నాకు చాలా మంచి ఫ్రెండ్, చాలా మంచి క్యారెక్టర్ చేసేవన్నారు. ఇక్కడ చాలా మంది థియేటర్ ఆర్టిస్ట్ కొత్త వాళ్ళందరికీ అవకాశం ఇచ్చారంటన్నా. అన్న ఈ సినిమా సక్సెస్ అయ్యి ఇంకా మీరు మంచి సినిమాలు చేయాలి, ఇలా కొత్త వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ రాజ్ బ్రో మీరు కూడా సూపర్, మీ యాక్టింగ్ నేను ఫిదా. ఇందులో కూడా అటువంటి యాక్టింగ్ ఉంటుంది. అండ్ అందరూ ఎదురు చూస్తున్నట్టు కానీ నేను కూడా 2 కోసం ఎదురు చూస్తున్నా. అదే అండి, అట్లయిపోతుంది, అందరికీ ఇబ్బంది ఏమీ లేదు. అండ్ జాన్ 5వ తారీఖు ఈ సినిమా అయితే రిలీజ్ అవుతుంది, అంటే రేపే రిలీజ్ అవుతుంది. మీరందరూ మీడియా మిత్రులందరూ సపోర్ట్ చేసి చిన్న సినిమాలను కూడా ఎంకరేజ్ చేస్తున్నారు, దానికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ మీడియా, ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ మీడియాకి థ్యాంక్ యూ అండి, ఇక్కడ గెస్టులందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొక స్పెషల్ థ్యాంక్స్ టు సువర్ణ గారు మేడం, మీకు కూడా థ్యాంక్ యూ. ఏం చెప్పొద్దా, వచ్చినప్పటి నుంచి అందరిని పైకి ఎంకరేజ్ చేస్తున్నారు కదా. చెప్పన్నా, నన్ను కదా, సారీ. అండ్ ఇంకొకసారి మమ్మల్ని ఇక్కడ ఇన్వైట్ చేసిన విజయ్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, హీరో గారికి, హీరోయిన్ గారికి ఉన్న అన్న ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అన్న సూపర్ అన్న యాక్టర్ అనుకున్నాను నేను ఫస్ట్ చూసి. నేను ఇందులో యాక్టింగ్ చేశారన్నా? లేదన్నా యాక్టింగ్ చేశాను. నెక్స్ట్ చేయన్న, యాస్టీజ్ ఉంది లుక్ మీకు సూపర్, అందుకే కో ప్రొడ్యూసర్ గారా. నిజంగా నేను ఆర్టిస్ట్ అనుకున్నా, అన్న విలన్ లుక్ ఉంది అన్నకి. విలన్ లుక్ ప్రొడ్యూసర్ గారు మరొక చేస్తారు మేము కూడా. ప్రొడ్యూసర్ ఎస్టీ తేజ నెక్స్ట్ అండి, తీద్దాం మన సినిమా. ఇంకేమైనా మర్చిపోయా? ఈ లైట్ పెట్టిన బాబాయ్కి చెప్పలేదు థ్యాంక్స్ చెప్పి. లేదు అందరికీ చెప్పాను, థ్యాంక్ యూ సో మచ్ అండి. నాదైతే అయిపోయింది, నెక్స్ట్ మేడం గారు కంటిన్యూ చేస్తారు. జాన్ 5వ తారీఖు రేపు మార్నింగే సినిమా రిలీజ్ అవుతుంది. అందరూ మీ దగ్గరలో ఉన్న థియేటర్లో చూసి ప్రేమ కథ అనే మూవీని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.